ఈ 1 వీక్ అంతా నాకు సింగపూర్‌లో ఉండే మన ఆఫీస్‌లో స్పెండ్ జేయడానికే సరిపోయింది. పొద్దున 9 గంటలకు ఆఫీస్‌కొస్తే నైట్ 1 వరకు నేను ఇక్కడే ఉన్నాను. 9:00 ఆఫీస్‌కొచ్చాను. 9:45కి సెషన్ స్టార్ట్ చేశాను సింగపూర్ టైము. 12:45 వరకు కంటిన్యూ చేశాము. సెషన్స్ 1 ½ అవర్ సెషన్ తర్వాత అందరికీ ఉండే టెక్నికల్ క్వైరీస్, జనరల్ క్వైరీస్ క్లియర్ చేసుకుంటూ, తర్వాత కొంచెం లంచ్ బ్రేక్ తీసుకొని మళ్ళీ 2 నుంచి ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేశాను. తర్వాత 10 గంటలకి సింగపూర్ టైము మళ్ళీ క్యూఏ సెషన్స్ రన్ చేశాము. అందరికీ ఉండే జనరల్ క్వైరీస్, వాళ్ళు డెవాప్స్ నేర్చుకోవద్దా లేదా అనేది. సో లాస్ట్ 1 వీక్ అంతా నేను 9కి వస్తే ఇంటికి వెళ్ళేసరికి నాకు 1 గంట అయ్యేది. బట్ మనం పెట్టిన ఇంత ఎఫర్ట్స్‌కి డెఫినెట్లీ ఒక రిజల్ట్ ఉంది. మైల్‌స్టోన్ 1 రీచ్ అయ్యాము. మనం అనుకున్న లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్‌లో ఆల్మోస్ట్ 90% కంప్లీట్ చేశాము. బట్ నేర్చుకున్న ఈ లైనెక్స్ స్కిల్స్‌ని ఎక్కడో చోట అప్లై చేయాలి కాబట్టి ఈరోజు సెషన్ 6లో నేను 3 టైర్ ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేశాను. అసలు డేటాబేస్ అంటే ఏంటి? అప్లికేషన్ సర్వర్ అంటే ఏంటి? ఫ్రంట్ ఎండ్ సర్వర్ ఏంటి? బ్యాక్ ఎండ్ ఏంటి? ఈ టెక్నాలజీస్ ఏంటి? వీటన్నిటి గురించి మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేసి ప్రాజెక్ట్ చేయడం స్టార్ట్ చేసాం. మీకు ప్రామిస్ చేసినట్లే 1 వీక్ సెషన్స్ ఫ్రీగా రన్ చేశాము. ఇంకా ఎవరికైనా జాయిన్ అవ్వాలి అంటే ఒకసారి మన ఛానల్లో ఉండే రికార్డింగ్స్ అన్నీ ఒకసారి చెక్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ అవ్వండి. ఇకపోతే అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు ఈ సంక్రాంతిని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో మీ సొంత ఊళ్ళో చాలా బాగా జరుపుకోండి. బట్ మీరు ఈ కెరియర్ గోల్స్ అనేవి ఏవో అనుకొని ఉంటారు కదా ఈ ఇయర్ బిగినింగ్లో, వాటి గురించి మాత్రం మర్చిపోవద్దు, డీవియేట్ అవ్వద్దు. ఎందుకు చెప్తున్నానంటే మనం ఊరికి వెళ్తే డీవియేషన్స్ అనేవి చాలా ఎక్కువ. మన ఊరిని బాగు చేయాలని, మన వీధిని బాగు చేయాలని చాలామంది మనల్ని డీవియేట్ చేస్తూ ఉంటారు. బట్ ఫస్ట్ బాగా చేసుకోవాల్సింది మన కెరియర్ని. వన్స్ మీ కెరియర్ని మీరు సెట్ చేసుకున్న తర్వాత వాటన్నిటి గురించి ఆలోచించండి. ఎలాంటి డీవియేషన్స్ పెట్టుకోవద్దు. ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో జస్ట్ ఎంజాయ్ చేయండి. దాని తర్వాత మళ్ళీ కమ్ బ్యాక్ టు అవర్ వర్క్. సో నెక్స్ట్ వీక్ అంతా మనం హాలిడేస్ డిక్లేర్ చేసాం. ఓన్లీ మండే మాత్రం సెషన్ ఉంటుంది. మండే తర్వాత మిగతా వీక్ అంతా హాలిడేస్. ఒకవేళ టైం ఉంటే మీరు కొంచెం మళ్ళీ మన సెషన్స్ చూడండి. మీకు ఒకవేళ కొత్త అయితే చాలామంది మన స్టూడెంట్స్ సంక్రాంతిని కూడా సాక్రిఫైస్ చేసి మరీ ప్రిపేర్ అవుతున్నారు. బట్ ఎనీహౌ, సో సంక్రాంతి మంచిగా జరుపుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో. దెన్ కమ్ బ్యాక్ టు అవర్ DevSecOps with AWS ప్రోగ్రామ్.